వచ్చిన వేరే సంఘం అందరికీ వందనాలు. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఇప్పుడైతే జులై నెలలో పనికి వెళ్ళాము. పనికి వెళ్ళాక ఫస్ట్ నుండి బీపీ అనుకున్నాం. బీపీ వచ్చిందని ఇక ట్యాబ్లెట్ వేసుకుంటాం కాదు అలాగా పనికి వెళ్ళిపోయింది. అయితేమో ఒక రోజేమో ఇక్కడ వేణుగారి దగ్గర వస్తే ఆయనేమో బీపీ అక్క ఇంకా అలాగే ఉంది అక్కడ ట్యాబ్లెట్ ఇస్తానన్నారు. సరే అని తీసుకొచ్చారు. డాక్టర్ తీసుకొచ్చి ఆయన చూసి బీపీ చూసి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఒక సెలవు ఇచ్చారు. అలాగే ఉంటుండగా ఇంకా రోజు రోజు నీరసం వచ్చేస్తుంది. ఎందుకు నీరసం వస్తుంది? బీపీ అంటే ఎలా ఉంటుంది తెలివే ఉంటుందేమో. నేనేమో బీపీ ఉండి అలాగే ఉంటుందేమో నేను ఎప్పుడు అనుకోలేదు. బీపీ అని ఇలాగే ఉంటుందేమో నీరసం అయిపోతుంది రోజు రోజు చెప్తున్నాను ఉంటే ఈ లోపల మా పెద్దమ్మ వచ్చింది. ఆమె వచ్చి ఆమె ఏంటి ఇలాగైపోతుంది రోజు రోజు హాస్పిటల్కి వెళ్ళండి అని అలా అని చెప్పాడు. తిరుగుగా చెప్పబట్టి సర్లేని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏం పేరు అని పేరు శివశంకర్ డాక్టర్. అక్కడ వెళ్తే ఫస్ట్ ఏమో గర్భసంచి స్కాన్ తీసారు. అది చూస్తే ఆయనకేమో తెలియలేదు. మళ్ళీ ఇది తెలుస్తలేదమ్మా నేను వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీయించుకో అప్పుడు బాగా తెలుస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి అక్కడ ఐసీలో పెట్టారు. ఐసీలో వెళ్ళి అక్కడ వెళ్ళి తీయించారు. వచ్చి చూపించేవాడికి ఆయన ఉన్నారు డాక్టర్ గారు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి విజయవాడ వెళ్ళిపోయి చూపించాను. అప్పుడేమో ఇప్పుడు వీళ్ళేమో ర్యాలీ చేసేవాళ్ళు అన్నారు విజయవాడలో. అక్కడైతే కుదరదమ్మా మీరు విజయవాడ అయితే కుదరదు రాజమండ్రి తీసుకెళ్ళండి. అప్పటికప్పుడు వాళ్ళేమో కారు తీసుకొచ్చేప్పటికి రాజమండ్రి వెళ్ళిపోయాం. రాజమండ్రి వెళ్తే ఎవరన్నారు అక్కడ మరి రిపోర్ట్లు రాకుండా మరి మీకు వచ్చి చేయనున్నారు ఆయన. సర్లే రిపోర్ట్లు వచ్చాక చూద్దాంలే మరొక రోజు రండి సోమవారం అన్నారు. ఆయన ఇప్పటికి సర్లేనే వచ్చేసారు. వెనక్కి వచ్చేసాక మళ్ళీ ఇక్కడ వచ్చి మరొక రోజు వెళ్తామని వాళ్ళేమో ఏదో వెళ్ళిపోండి వంగైగూడు. అక్కడ వెళ్ళాక వాళ్ళు మామూలుగా వైద్యం చేస్తారు కాబట్టి అక్కడ వెళ్ళండి అని ఆ రోజు మేము కారు మాట్లాడి వెళ్ళాం. వెళ్ళేప్పటికి అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, రాజేష్ పాస్టర్ గారు భీమాలో. ఆయనేమో పెద్దమ్మాయికి తెలుసు. ఆయన ఫోన్ చేస్తే ఆయనేమో సరే ఇక్కడ బాగా చెప్తున్నారమ్మా 3 సంవత్సరాలకి చెప్తున్నారు. ఆ హాస్పిటల్ పేరు ఓమేగని భీమా హాస్పిటల్ అని అక్కడ వెళ్తే బాగా చేస్తారమ్మని ఆయన చెప్పారు. చెప్పేవాడికి సర్లేని మా పెద్దమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసేప్పటికీ అక్కడికి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక వెళ్ళి డబ్బులు అయితే లేవు మా చేతిలో. ఎంత ఒక 10,000 ఎంత పట్టుకుని వెళ్ళాం. వెళ్ళేప్పటికీ వాళ్ళు అన్నారు త్వరగా లేకపోతే డబ్బులే అన్నారు. అనేప్పటికీ వాటైతే డబ్బులు లేవు. రాడుగా ఫస్ట్లో చూసి అమ్మా ఇంటికి కిమోలు పెట్టాలి. కిమోలు అంటే ఈ ఇంజక్షన్లే కానీ సెలన్లు 3 సెలన్లు కానీ ఎక్కాలంటే చాలా కష్టం ఆ సెలన్లు. అయితే ఆయన అన్నారు 4 చేశాక అప్పుడు ఆపరేషన్ పడతాము నీకు. అప్పుడు దాకా మరి పెట్టేదాకా 20 రోజులకి అలాగా పెట్టేవాళ్ళు అనమాట సెలన్లు. నెలకు ఒక 20 రోజులకి 20 రోజులకి సరేలని పెట్టారు. పెడితే ఇంకా అలాగే ఉండిపోయారు. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే నేను అనుకునేదాన్ని మా పిల్లలేమో నాకు చెప్పలేదు చచ్చిపోతుంది అని అలాగే ఏడ్చేవాడు. ఆ పిల్లలు ఆ అమ్మాయి చచ్చిపోతుంది. ఆ పిల్లలు ఆ అమ్మ చచ్చిపోతున్నారు. అలా గడిచిపోతుంది. చెప్తుంటే నేను ఎందుకు చెప్తున్నాను హాస్పిటల్ ఎందుకు చెప్తున్నాను నేను బాధపడేదాన్ని.
బాధపడుతుంటే ఏడవద్దు ఇవన్నీ. మళ్ళీ మా చెల్లి ఫోన్ చేస్తుంది. మా చెల్లి ఫోన్ చేస్తే ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా పట్టుకున్నా ఏడు తీసుకెళ్ళి నాకైతే ఎందుకు చెప్తున్నారని చెప్పినా కూడా తెలియలేదు. అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయితే ఈయనేమో మా చెల్లి వచ్చి మా పిల్లలు అందరూ పట్టుకుని ఎడుతున్నారు. ఎందుకు ఎడుతున్నారని నేను చెప్పండి అన్న కూడా చెప్పేవాళ్ళు కాదు. అయితే సరే నేను రాను అప్పుడు రాను, నేను చచ్చిపోతే చచ్చిపోతాను, ఏదైతే జరుగుద్దని అనేదాన్ని. ఇక్కడ తీసుకెళ్ళారు. కావాలి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి వైద్యం మొదలెట్టి ఆ వైద్యం ఎప్పుడు ఒక నెల అయిపోయింది. ఆన్లైన్ చేశారు. మళ్ళీ ఎక్కడ పైకి వెళ్ళాలంట కదా, భద్రాసు ఎక్కడో అవి పైకి వెళ్ళి ఆ కాగితాలు మళ్ళీ మన బిల్లు అయ్యాక మళ్ళీ అప్పుడు వైద్యం స్టార్ట్ చేశారు అన్నమాట. స్టార్ట్ చేశాక అప్పుడు మొదలెట్టారు. ఈ తర్వాత 4 కిమోలు అయ్యాక మళ్ళీ ఆపరేషన్ సర్జరీ అయ్యాక మళ్ళీ 3 వేసారు. లాస్ట్ 3 వేసి అప్పటికి కొంచెం నేను ఇంకా అప్పుడే తీర్మానం చేసుకున్నాను. ఇంకా ఏదైతే అదే ఉంటుంది, చచ్చిపోతే బతికే అని ఇక దేవుడితో తీర్మానం చేసుకున్నాను. ఇంకా అలాగే మీ ప్రార్థనల వల్ల అనేక సంఘాల వల్ల కూడా నేను ఎంతగానో నాకు దేవుడు స్వస్థనిచ్చాడు. దాన్ని బట్టి కూడా మీరందరూ నా కొరకు ప్రార్థించారు. ఈ చిన్న సాక్షిని దీవించిందా చెప్పు. నేను దేవుడి పని చేస్తానని తీర్మానం చేసుకున్నాను. దేవుడి పని చేస్తానని తీర్మానం చేసుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. కానీ అక్కడ ఇన్ని రోజులు పెద్దమ్మాయి దగ్గర ఉన్నాను. పెద్దమ్మాయి దగ్గర నీళ్ళు వెళ్ళి ఇప్పటికి వచ్చేవారు నా బుద్ధాను. మళ్ళీ వెళ్ళాలని అంటే వెళ్ళి మళ్ళీ చెప్తాలని. ఎందుకంటే మరి పిల్లలు ఉన్నారని, ఆవిడేమో పిల్లలు ఉన్నారు ఉండమ్మ అంటుంది ఆవిడ. సర్లే మరి ఇంటికాడ ఉండరని వచ్చేస్తానని మొన్న వచ్చేసానని అక్కడ ఉండమందండి ఆవిడ. అలాగే చేసి దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. దేవుడు నన్ను బట్టి వందనాలు. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అనేక సంఘాలు మరి అన్నయ్య గారు కూడా సురేష్ పాస్టర్ గారు వాళ్ళ సంఘం కూడా నాకు ఎంతగానో ప్రార్థన చేసింది. వాళ్ళకి కూడా ఎంతో వందనాలు. ఇచ్చిన సాక్షి నమ్మకరించండి. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా నామమున బట్టి ఉన్నారు. ఈ సమయంలో ఈ సంతోషకరమైన సమయము మీ అందరూ ఇచ్చారు. సోదరు పిలుపుని బట్టి, సోదరు సుసనక్కను బట్టి మీకు వందనాలు. తండ్రి, వారిని పేర్చిన బిడ్డలు పావని కుటుంబాన్ని, జ్యోతి అభిషేక్ కుటుంబాన్ని బట్టి ఉన్నారు. తండ్రి, ఆమె ఇచ్చిన సాక్షి, ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఉన్నారు. మీరు స్వస్థపరిచే దేవుడు అని, దేవ బ్రతికించే దేవుడు అని, దేవ జీవమిచ్చే దేవుడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యం స్థిరపరచండి. చిరవచనందరినీ ఆశీర్వదించి దీవించమని కోరుతూ, యేసుక్రీస్తు ప్రభువా ఈ కుటుంబాన్ని దీవించమని, మోకరించిన వారిని దీవించమని కోరుతూ, యేసుక్రీస్తు ప్రభువా నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనేక సంతోష సమాధానం చేరవచ్చిన మనకు తోడైంది. సుసన్నత తీసుకున్న తీర్మానం ప్రకారం ఆమె బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి నమ్మకముగాను, దేవుని పరిచయం చేయట్లుగా దేవుడు మనల్ని వాడుకునే గాక. ఆమేన్. జీవమునిచ్చేద జీవాధిపతికి, జీవమునిచ్చేదా నేను నా, జీవమునిచ్చేద జీవాధిపతికి, జీవమునిచ్చేదా నేను నా, జీవమునిచ్చేదా నేను నా, జీవమునిచ్చేదా నేను, జీవమునిచ్చేదా నేను నా, జీవమునిచ్చేదా నేను, జీవమునిచ్చేదా జీవాధిపతికి, జీవమునిచ్చేదా నేను
తీసుకుంటారు అందరూ భోజనాలు తిని వెళ్ళండి. తిని వెళ్ళండి తినకుండా వెళ్ళండి. ఫిలిప్పన్న చేత కన్నీరు పెట్టించేసే వాళ్ళు ఇప్పుడు సాక్షి మీరు ఫిలిప్పన్న కన్నీరు పెట్టేశాడు. మాట్లాడుతున్నాను.